వీరులకి జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు జూలై 28 అమరవీరులకు జోహార్ జూలై 28 అమరవీరులకు జోహార్. సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈవేళ జూలై 28 అమరవీరుల వారోత్సవాలు. అందులో భాగంగానే ఈవేళ జూలై 20 చారు మజుందార్ గారిని స్మరించుకుంటూ ఈవేళ ఆయనకి దండ వేయడం జరిగింది. మరి 1970లో ఆయన జైల్లో పెట్టి పశ్చిమ బెంగాల్ సిపిఎం పార్టీ వాళ్ళు ఆయన చిత్రహింసలకు గురి చేసి ఆయన్ని చాలా రోజులు ఇబ్బందులు పెట్టి చంపి ఆయన బాడీ కూడా ఇవ్వనివ్వకుండా చేసినటువంటి ఈ సిపిఎం పార్టీ చాలా నికృష్టమైనటువంటి పార్టీ అని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆవేళ పేదల కోసం నక్సల్బరీ ఉద్యమాన్ని నిర్మించినటువంటి చారు మజుందార్, అలాగే ఎందరో మహానుభావులు ఈ యొక్క త్యాగాలు చేసి బలిదానాలు ఇచ్చినటువంటి ఈ యొక్క జూలై 28 మేము స్మరించుకుంటా ఉన్నాం. అయినా ఈవేళ నిరుపేదలైనటువంటి దళిత పేద నిరుపేదలందరికీ కూడా పోరాట భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈవేళ పేదోళ్ళందరికీ దారి చూపినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి చారు మజుందార్. అయిన బాటలో ఈవేళ దేశం ప్రపంచవ్యాప్తంగా నక్సల్బరీ ఉద్యమం ఇచ్చింది. ఈవేళ ఆపరేషన్ ఖగార్ పేరుతో ఈ మోడీ, అమిత్ షాలు ఈ నక్సల్బరీని అణిచివేయాలని చూస్తూ ఉన్నారు. కానీ అది సాధ్యం కాదు. నక్సల్బరీ ఎప్పుడు అనసపడదు. అది ఎప్పటికీ కూడా అది ఆశయాలు ఎప్పుడు బతికే ఉంటాయి. దాన్ని ఎవరు చంపలేరు. అంచేత ఈ యొక్క సిపిఎంఎల్ పార్టీ ఒక భవిష్యత్తులోనే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఇది పోదు. ఇది పేదల పెన్ను తినేటువంటి సిపిఎంఎల్ పార్టీ. దీన్ని ఎవరు మరవలేనటువంటి ఈ యొక్క ఆశయాలను ఎవరు మరవలేరు. ఈ యొక్క భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం నిత్యం పోరాటాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఈవేళ 29 రాష్ట్రాల్లో సిపిఎంఎల్ నక్సల్బరీ ఉంది. కానీ ఆపరేషన్ పేరుతో దీన్ని అణిచివేయన వేలాది మంది అమరవీరులను ఈ యొక్క పారామిలిటరీ బలగాలతో మోడీ అమరాలు చంపేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు చనిపోయిన ఉద్యమం సారు. వాళ్ళ ఆశయాన్ని చంపలేరు, వాళ్ళ యొక్క విధానాన్ని చంపలేరు. అంచేత సిపిఎంఎల్ పార్టీ ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు ప్రజల్లోనని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తాను.